మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం. అందరికీ మొదటగా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. వేదిక మీద నాతో పాటు రాఘవరెడ్డి గారు, శ్రీ జి రాఘవరెడ్డి గారు, భాగ్యనగర్ గణేశోత్సవ సమితి అధ్యక్షులు, అదేవిధంగా శ్రీ కరోడి మల్జీ, భాగ్యనగర్ గణేశోత్సవ సమితి సలహాదారులు మరియు వ్యవస్థాపక సభ్యులు, శ్రీ ఆలె భాస్కర్ గారు, భాగ్యనగర్ గణేశోత్సవ సమితి కార్యదర్శి, నేను డాక్టర్ రావినూతల శశిధర్, భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ప్రధాన కార్యదర్శి. గణేష్ సేన భాగ్యనగర్ గణేశోత్సవ సమితి యువజన విభాగం జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ కార్యక్రమానికి పిలుపునిస్తుంది. 24 జనవరి 2026 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రధానమైనటువంటి ఉద్దేశం భాగ్యనగరం లోపట అక్రమ చొరబాటుదారులైనటువంటి బంగ్లాదేశ్ అండ్ రోహింగ్యా ముస్లింలను వెంటనే అరెస్టు చేసి ప్రభుత్వం వాళ్ళను తిరిగి పంపాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ధర్మరక్ష సభ 24వ తేదీ జనవరి మధ్యాహ్నం 2 గంటలకు బాలాపూర్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు యావత్ హిందూ సమాజం పెద్ద ఎత్తున తరలి రావాలని గణేష్ సేన పిలుపునిస్తూ ఉంది. చొరబాటుదారుల వల్ల కలిగేటువంటి ప్రమాదం పైన చైతన్యం తెచ్చి ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడమే ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం. 24 జనవరి నుంచి భాగ్యనగరంలో ఉన్నటువంటి చొరబాటుదారులను వెనక్కి పంపాలనేటువంటి ఒక మహా ఉద్యమం ప్రారంభమవుతుంది. మొదటి దశలో ఈ ఉద్యమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వాలపైన బాధ్యతను గుర్తు చేయడము, ప్రజా చైతన్యం ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడము, సాధారణమైనటువంటి ప్రజల్లో కూడా చొరబాటుదారుల వల్ల కలిగేటువంటి ప్రమాదాలపైన అవగాహన పెంచడమే 24వ తేదీ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు భాగ్యనగర్ బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లింలకు ఒక అడ్డగా మారింది. దేశంలో అక్రమంగా ప్రవేశించినటువంటి చొరబాటుదారులకు కేర్ ఆఫ్ అడ్రస్ భాగ్యనగరంగా మారింది. ఇక్కడున్నటువంటి సంతుష్టీకరణ రాజకీయాలు, ఇక్కడున్నటువంటి రజాకార్ భావజాలం ఈ చొరబాటుదారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తుంది. డెమోగ్రఫీ చేంజ్, జనాభా, మతపరమైనటువంటి జనాభా అసమతుల్యం కారణంగా ఎటువంటి తీవ్ర పరిణామాలు ఉంటాయో ఈ దేశం అనేక సందర్భాల లోపట చవిచూసింది. దేశ విభజనతోటి మొదలైనటువంటి నష్టం, అదేవిధంగా ఈనాటికి జనాభా అసమతుల్యత కారణంగా ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు మన కళ్ళ ముందర ఉన్నాయి. కాబట్టి వీటి విషయం లోపట సమాజం లోపల చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలాగా ఒత్తిడి తేవడం, అది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, ఇరు ప్రభుత్వాల యొక్క బాధ్యత గుర్తు చేయడము. భాగ్యనగరం యొక్క భవిష్యత్తు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కేవలం భాగ్యనగరం ఈ రోజున దేశం నడిబొడ్డున ఉంది. ఇక్కడ జనాభాను, మతపరమైనటువంటి జనాభాను మార్చాలనేటువంటి కుట్రలు స్వాతంత్రం కంటే ముందు నుంచి కూడా సాగినాయి. నిజాం, కాసిం రజ్వీ ఇక్కడ ఉస్మానిస్తాన్ ఏర్పాటు చేయాలనేటువంటి కుట్రలో భాగంగా మతపరమైనటువంటి జనాభాను పెంచేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నం ఈరోజు కూడా భాగ్యనగరం లోపల జరుగుతోంది. అందులో భాగంగానే రోహింగ్యా బంగ్లాదేశీలకు ఈ సంతుష్టీకరణ రాజకీయాలు, ఈ భావజాలం మద్దతుగా నిలుస్తున్నాయి. కాబట్టి భాగ్యనగర్ భవిష్యత్ అంటే దేశ భవిష్యత్తు కూడా ప్రమాదంలోకి నెట్టేయబడుతుంది. ముఖ్యంగా ఇక్కడికి చొరబడ్డటువంటి చొరబాటుదారుల కారణంగా ఈ రోజున సాంప్రదాయక వృత్తులు ప్రమాదంలో పడ్డాయి. అన్ని వృత్తులు ఇవాళ ఈ చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. నిరుపేదల
నిరుపేదలైనటువంటి హిందువుల యొక్క జీవనోపాధి మీద ఈ చొరబాటుదారులు దెబ్బ కొడుతూ ఉన్నారు. భాగ్యనగరం దేశ రక్షణ రంగానికి కేంద్ర బిందువు. అనేక రకాలైనటువంటి రక్షణ రంగ సంస్థలు ఇవాళ భాగ్యనగరం లోపల ఉన్నాయి. డిఆర్డిఓ, డిఆర్డిఎల్ లాంటి రక్షణ రంగ సంస్థల చుట్టూ ఇవాళ వేలాది మంది బంగ్లాదేశీ, రోహింగ్యా ముస్లింల కాలనీలు వెలిసినాయి. వేలాది మంది అక్కడ తిష్ట వేసిండ్రు. ఇది భవిష్యత్తు లోపల డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కు పెను ప్రమాదంగా మారేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇవాళ ఇక్కడ వీళ్ళు ఎంత యథేచ్ఛగా ఇక్కడ వీళ్ళకు మద్దతు లభిస్తుందో ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా. రోహింగ్యాలకు భాగ్యనగరం లోపల కేబుల్ ఛానల్ ఉంది. రోహింగ్యాలకు భాగ్యనగరం లోపల ఫుట్బాల్ టీం ఉంది. అంటే ఎంత యథేచ్ఛగా, ఎంత స్వేచ్ఛగా వాళ్ళు ఈ యొక్క భాగ్యనగరాన్ని ఎంచుకున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇవాళ లవ్ జిహాద్ మన ఆడపిల్లలకు భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఇవాళ ఫుడ్ జిహాద్ కారణంగా ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదం లోపల పడింది. అదేవిధంగా ల్యాండ్ జిహాద్ కారణంగా ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ఓటు జిహాద్ కారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే పెద్ద సవాళ్ళను ఎదుర్కొంటుంది. కల్చరల్ జిహాద్ మన దేవాలయాల మీద దాడులు చేస్తుంది, మన సంస్కృతి మీద దాడులు చేస్తుంది. రిజర్వేషన్ చివరికి రాజ్యాంగ స్ఫూర్తికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదర్శాలకు తొక్కిపడేసేలాగా రిజర్వేషన్ జిహాద్ కూడా తెలంగాణ ప్రాంతం లోపల నడుస్తుంది. బడుగు బలహీన వర్గాలకు చెందాల్సినటువంటి రిజర్వేషన్లలో మతాన్ని తీసుకొచ్చి జోడించి రిజర్వేషన్ జిహాద్ కూడా పాల్పడుతున్నారు. ఈరోజు భాగ్యనగరంలో డబుల్ బెడ్రూమ్ రూమ్లలో, ప్రభుత్వం కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ రూమ్లలో కూడా బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు, రోహింగ్యా చొరబాటుదారులు వచ్చి చేరిందంటే ఇది సమస్య తీవ్రతను సూచిస్తోంది. పేదలకు దక్కాల్సినటువంటి అనేక ప్రభుత్వ పథకాలను కూడా ఈ యొక్క చొరబాటుదారులు తమ ఖాతాలో జమ చేసుకుంటున్నారు. కాబట్టి సమాజం మౌనం వీడాలి. సమాజం ఈ సమస్య పైన గలం విప్పాలి. సమాజం యావత్ జాతి, యావత్ హిందూ సమాజము ఏకమై ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ ఉద్యమం మన భవిష్యత్తు తరాల కోసం, మన భాగ్యనగర్ భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు తరాల కోసం ఏకమై ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకే 1980 నాటి సామూహిక గణేష ఉత్సవాల యొక్క స్ఫూర్తిని తీసుకొని గణేష్ సేన ఆధ్వర్యం లోపట భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో అక్రమ చొరబాటుదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చేటువంటి అంకురార్పణ 24వ తేదీ జనవరి మధ్యాహ్నం 2 గంటలకు బాలాపూర్లో జరిగేటువంటి ధర్మరక్ష సభ ద్వారా మేము ఆ ఒక మహా ఉద్యమాన్ని ప్రారంభం చేయబోతా ఉన్నాం. కాబట్టి ప్రజలు ధర్మరక్షణ సభకు యావత్ సమాజం కూడా భారీ సంఖ్య లోపల తరలి రావాలని చెప్పేసి గణేష్ సేన పిలుపునిస్తూ ఉంది. మీడియా ప్రతినిధులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ సమస్య తీవ్రతను ప్రజల లోపల చైతన్యం తెచ్చేదాకా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలాగా మీడియా కూడా ఈ యొక్క ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవాల్సిందిగా మీ అందరినీ కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన కోరుతుంది. ఈ ఉద్యమంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. మరొకసారి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఇది కేవలం 24వ తేదీ జరుగుతున్నటువంటి ధర్మరక్షణ సభ ఆరంభమే. ఈ సభ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, చాలామంది లోపట మీరు బాలాపూర్లో ఎందుకు పెట్టిండ్రు ఈ సభ, ఇదే సభ ఇందిరా పార్క్ దగ్గర పెట్టొచ్చు కదా, బాలాపూర్లో పెట్టడానికి ఉద్దేశం ఏంది అని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఇది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. మీడియా సమావేశం ద్వారా నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. 1980 లోపల భాగ్యనగరాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక మహాయజ్ఞం బాలాపూర్ నుంచి పురుడు పోసుకుంది. బాలాపూర్లో ప్రారంభమైనటువంటి ఒక సామూహిక గణేష్ నిమజ్జనోత్సవం ఇవాళ నగరానికి, దేశానికి ప్రేరణగా నిలిచింది. కాబట్టే బాలాపూర్ మేము ఎంచుకున్నాం. బాలాపూర్లో సభ పెట్టడం లోపల మా ఉద్దేశం అది. రెండవది నేను చాలా స్పష్టంగా చెప్పబోతున్నా, ఇది కేవలం ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి, ప్రభుత్వాలను డిమాండ్ చేయడానికి మాత్రమే మొదటి దశ ఉద్యమం లోపల మేము ప్రధాన ఉద్దేశంగా తీసుకున్నాం. ముఖ్యంగా ప్రజల లోపల మొదటి దశలో చైతన్యం తీసుకొని రావాలి. సాధారణమైనటువంటి సమాజానికి గడప వరకు నీ సమస్య వచ్చింది, సమస్యని ఎక్కడో కాశ్మీర్ సరిహద్దులో లేదు,
సమస్య ఎక్కడో దేశ సరిహద్దుల్లోపటికే పరిమితం కాలేదు, సమస్యని ఇంటి తలుపు కొడుతుంది, జాగృతంగా నిద్రలేవు అనేటువంటి విషయాన్ని సమాజం లోపలికి తీసుకెళ్లడమే మొదటి దశ ఉద్యమం లోపట ప్రధానమైనటువంటి ఎజెండాగా మేము ముందుకు పోతున్నాము. సభ పోలీసు శాఖ అనుమతి గురించి కూడా మేము ఈపాటికే అప్లై చేయడం జరిగింది. పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతి లోపట ఈ యొక్క సభా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము. ప్రభుత్వాల ముందర మా డిమాండ్లు పెట్టబోతాము. ఇప్పుడు సభకు సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అధ్యక్షులు రాఘవరెడ్డి గారి చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాం. దగ్గర